विज्ञासाम्प्रदायतेभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानगणप्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं परात्परहितः गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ओंकारपीठसिद्धान्तं ब्रह्मविद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरम् कृष्णमर्जुनसंयुक्तम् उद्धवं च नमो नमः ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीश रामावधूतगुरुं भजामि अंबिका शिवयोगीन्द्रं वेमनयोगी सद्गुरुं निरञ्जनवेङ्कय्यार्य तिरुवेङ्गला गुरुं भजे श्रीधरस्वामी योगीन्द्रं शिवरामाख्यदीक्षितम् कंबालूरि अप्पब्रह्म सद्गुरुभ्यो नमो नमः परशुराम सीताराम भागवत कृष्ण योगेन ईल्कान लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः आत्मानात्मातीतमनिजं केवलात्मोपदेशिका श्री वेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानंद सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभं देवं कृष्णमूर्ति नमो नमः परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तुते सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् ओंकारपीठपर्यन्तं వందే గురు పరంపరం ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దికి తెంచి గురుని వక్రజనితము శుద్ధులు భక్తి వినుము ఏ ప్రొద్దుదే బహుముద్దు సొమ్మి పుట్టినందులకు గురు చరణము పట్టినందులకు నిదమో భక్తి చే నివిట్లు చేసితే దిద్ది తీరిచి బోధా తెరువు చూపును నీవు పుట్టినందులకు గురు చరణము పట్టినందులకు జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురు భక్త మండలికు జై జై గురుదేవ జై గురు పిపీలక మార్గ ఎరుకబోధ అందులో ఎరుకబోధ తెలిపెదను ముందుగా నెరుగవలెను సందేహమేమి లేక సాధనలు సాధించి భక్తులారా అష్టాంగ యోగములను మంత్రలయ హఠరాజయోగములను ఇష్టముతో సాంఖ్యతారా కమనస్క నిష్టతో భక్తులారా ఆసనాసీనులయ్యి ముద్రలానభ్యసించి లక్ష్యములను బాసురంబుగా జూచియు భ్రూమధ్య భాగమున భక్తులారా ఆరు చక్రంబులను మీరి సహస్రార చక్రంబునందు
చేరినాదము బిందువు కలలను చెందియును భక్తులారా. అష్టదళ పద్మమందు జీవ శివ అష్టతనువుల మీదియు ద్రష్టయ్యున్నదాని కనిజ్ఞాన దృష్టిచే భక్తులారా. పిండ బ్రహ్మాండమూల ఉత్పత్తి దండిగా నిరిగియవల. పిండ బ్రహ్మాండమూల ఉత్పత్తి దండిగా నిరిగియవల. ఖండములుగను లయపరచి కుండలిలో భక్తులారా. పదత్రయంబులాను లక్షణ పద్ధతిగా నిరిగి మీరు విదితముగ మహవాక్యముల్ లక్ష్యమున వివరించి భక్తులారా. సత్తు చిత్తునందులై అపరోక్ష సాక్షాత్కరంబుగాను సత్తు చిత్తానందములై అపరోక్ష సాక్షాత్కారంబుగాను చిద్బిందున ఐక్యమయ్యి నిర్మల చిత్తమున భక్తులారా. పుట్టుగిట్టులు లేకను అంతటా పూర్ణమయ్యుండునట్టి బట్ట బయలును ఎరిగియు సద్గురు భావమున భక్తులారా. కలగని మేలు కొన్న గజమును కరనట్ల కర్పూరము కలికి సమసిన ఎట్లుగా ఈ ఎరుక కనబడదు భక్తులారా. పరిపూర్ణ బోధ ఇకను తెల్పెదను పట్టుగా వినిన ఎడల నిరతము భ్రాంతి లేక ఇందురు నిత్యముగా భక్తులారా. ఇక విహంగ మార్గ పూర్ణబోధ సాధన చతుష్టయము రేపు వస్తుంది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ భక్త మండలికి జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరం కూర్చో. జై గురు. ఇంకా కొందాటం అది నిలిచిపోయింది. శిష్య, ఈ భూయందు ఏనుగు పెత్తనం కొరకు చెత్తను తినవలసి వచ్చాను. భూమిలో పెద్ద జంతువుగా, దాన్ని అహంకారానికి సూచనగా, ఘనమైనదిగా భావించినప్పటికీ అది తినేదేమో అంత గడ్డి చెత్త. ఆకులు, అలుములు, కొమ్మలు, చెట్లు ఇవన్నీ తినాల్సి వస్తుంది. దానికి ఉండే దేహాకారం పెద్దది కాబట్టి దానికి తగినట్టుగా తినాల్సి వస్తుంది. కాబట్టి నానా రకములైనటువంటి ఆకులన్నీ. చీమ చిన్నది అయినను చిన్నతనము నుండే హత్తుకొని తిను చక్కెర. చీమ చిన్నది అయినప్పటికీ ఆ చిన్నతనం అనే దాన్నే అది హత్తుకొని తింటుంది. ఏమి చక్కెరను ఎత్తుకులాడుకొని చక్కెర అయినా అస్వస్థమైనటువంటి పదార్థాలు ఎటువంటి ఉన్నాయి, ఎక్కడ పెట్టిన వాసన పని బట్టి తింటుంది అది. కాబట్టి పెత్తనము, చిన్నతనము, పెద్దతనం అనేది, చిన్నతనం అనేది, రెండింటిలో నీకు ఇష్టమయ్యేది ఏదైతే అదే చేసుకో. ఆ పెద్దతనం అనేది, చిన్నతనం అనేది దాంట్లో నీకు ఏది ఇష్టమైతే అది చేసుకో. అయితే పరికించి చూడగా పెత్తనము చేత మంచి కలను చెడు ఎక్కువగా కలుగుతున్నాను. ఈ పెత్తనం అంతా చేయడం చేత ఏనుగులాగా నేనే పెద్ద, నేనే పెత్తందారనే టైప్లో చేస్తే శాంతం కంటే దుఃఖమే ఎక్కువైతుంది. అది ఆ అహంకారంతో నడిచిన నాళ్ళు నడవచ్చు, కానీ మళ్ళీ దానికి వ్యతిరేక పరిస్థితులు కూడా వస్తాయి ఎప్పుడో ఒకసారి. కాబట్టి ఆ పెత్తనం కంటే చిన్నతనంనే భావించుకుంటే పర్వాలే.
చాలా ఎక్కువ కట్టుకొని పెత్తనం చేసేవానికి మానసిక ప్రశాంతత లేక నానా తిప్పలు పడుతుంటాడు. చూడండి, పరికించండి. నానా తిప్పలు పడుతుంటాయి వాడు అన్నీ కట్టుకునేందుకు. కాబట్టి ఆ చిన్నతనం అనేదైనా సరే, ఆ చిన్నగా ఉన్నా సరే, పెత్తనం వద్దు, ఏమొద్దు, ప్రశాంతంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. సేమ్ వ్యవహారంలో కూడా అదే ఉంటుంది. వ్యవహారం చేసే ఉద్యోగుల్లో వీళ్ళందరిలోనూ ఏవైనా వాళ్ళని అనుకుంటూ ఉంటారు, వాళ్ళ శాఖలో ఏం అధికారాలు లేవు, ఏం పని లేదు అని. నిజానికి ఏం పని లేకుండా ఉండడమే ఉత్తమం అన్నట్టు వాళ్ళకి పెద్ద టెన్షన్లు ఉండవు. ఎగ్జిక్యూటివ్ అధికారులుగా, జిల్లా స్థాయి అధికారులుగా ఉన్న వాళ్ళకి అర్ధరాత్రి కాడ కూడా ఫోన్లు వస్తాయి. కలెక్టర్ నుంచో, ఇంకొకరి నుంచో పూర్తిగా నిద్ర పట్టేది కూడా ఉండదు. నేను పెద్ద అధికారిని అనుకుంటే వాళ్ళందరికీ తిప్పలే ఉంటాయి. ఈ చిన్నగా అధికారాలు లేని శాఖల్లో హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంటికి పోయి నిద్రపోతారు. కాబట్టి పరికించి చూస్తే పెత్తనం అనేది మంచిది. పెత్తనంగా ఉన్న వాళ్ళకే చిక్కులన్నీ ఎక్కువగా కలుగుతుంటాయి. మంచి కన్నాను చెడు ఎక్కువగా కలుగుతుంటుంది వాళ్ళకంట. కనుక చిన్నతనమే మేలని స్పష్టం చేయుచున్నాను. కావున నీవు గురువై శిష్యుల్ని చేర్చుకొని వారిపై పెత్తనం చేయవలెనని తలంపు మాని, కాబట్టి నేను ఒక పెద్ద గురువునై అనేక మంది శిష్యులు తయారైతే వారి పట్ల ఆధిపత్యం చెలాయించి నేనేదో పనులు చేయించుకోవడానికో, ఇంకోదానికో ఆధిపత్యం చేసి నా పెత్తనం ఉండాలి వాళ్ళ మీద అనేటువంటి తలంపు మాని, ఆ తలంపు మాను. గురు శిష్యులిద్దరూ ఆ గురువు అనే ఆయన అనుభవపూర్వకంగా తాను అంతటా నిండి ఉన్న పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలుస్వరూపుడై తాను ఏ దానికి చలించని స్థితిలో ఉన్నటువంటి స్థితికి ఎదిగి ఉండాలి. చిన్న వాటిలో పెత్తనం ప్రదర్శించే ఇంకో దానికి. అయితే శిష్యుడు గురువుని గౌరవపూర్వకంగా దైవస్వరూపుడుగా చూడాలి. అట్లాగే శిష్యుడిని వాత్సల్యంగా పుత్ర సమానంగా చూడాలి. అంతే తప్ప పెత్తనం కోసం కాదు, ఆ శిష్యులపై పెత్తనం చేసే కాదనేది ఇక్కడ. ఆ తలంపు మాని చీమ వల్లనే శిష్యునిగానే ఉండి పెద్దలు సేవించుతూ ఎల్లవేళ్ళందు ఆరుడ భావం కలిగి ఉండటమే మేలు. అప్పుడు ఆ శిష్యుడు అనే వాళ్ళకి వేరే బాధ్యతలు లేవు. తనను తాను తరింపు చేసుకొని తాను తరిస్తే చాలు అని ఉంటాడు. గురువుగా అధికార పత్రం తీసుకొని గురువు అయ్యారు అనుకో, ఏ కొద్దిమందో కొంతమంది తనను ఆశ్రయిస్తే వాళ్ళను బోధించి వాళ్ళను కూడా తనతో పాటు రహిత పరిచయ మార్గంలో గురు శిష్య రహితంగా మార్చుకోవడానికి ఉపయోగించుకోలేదు తప్ప పెత్తనం కోసం కాదు. కాబట్టి అన్యోన్యంగా, అందుకనే గురు శిష్య అన్యోన్య దర్శనము అని ప్రత్యేకంగా శీర్షిక పెట్టారు. అట్లా అన్యోన్యంగా ఉంటూ వాళ్ళకి బోధ తెలియజేసేటువంటి, వాళ్ళకి ఆరూఢులుగా మార్చేటువంటి స్థితిలో గురువు ఉండాలి. వాళ్ళని సేవించుకుంటూ తానెప్పుడు ఈ ఆరూఢ భావం కలిగి తాను రైతుడైతాడో అంతవరకు శిష్యుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇక 16వ అంశమైనటువంటి శిష్య లక్షణం వచ్చింది ఇక్కడ 16వ పాఠంగా. 2 కన్నార్థాలు ఇచ్చారు ఇందులో. శిష్య గురు సూచనైన శిష్యుడు బయలు విచారణ చేయుచు, బయలనగా ఏమి, ఆ బయలందు లేని ఎరుక ఏ విధంగా తోస్తూ ఉన్నది, ఆ గురు సూచన అయినటువంటి శిష్యుడు ఆ బయలును విచారణ చేసేటప్పుడు ఆ బయలనగా ఏమి, ఆ బయలందు లేని ఎరుక ఏ విధంగా తోస్తూ ఉన్నది, ఏ విధంగా లేకుండా పోవచ్చున్నది అని, ఏ విధంగా లేకుండా పోవచ్చున్నదో అని తన మనస్సునందు ఎల్లవేళలా తలంచుచు ఆ మార్గం కొరకు ముత్యపు చిప్ప స్వాతి వర్షం బిందువుకై ఎదురు చూస్తూ ఉండను. సృజన లక్షణం అంటే ఇక్కడ సృజనుడు అంటే ఉత్తములోని, ఈ శీర్షిక పేరే సృజన లక్షణం. కుజనులు అంటేనేమో ఉత్తములు కాదు, కొంచెము కుజనులు సరైనటువంటి
బుద్ధి, సరైనటువంటి విజ్ఞానం, సరైనటువంటి నడవడిక లేనటువంటి వాళ్ళేమో కుజనులు. సుజనులేమో సరైనటువంటి జ్ఞానంతో ఉత్తమంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. దాంట్లో ఈ సృజన లక్షణంలో ఇవి చెబుతున్నారు. గురు సూచన అయినటువంటి శిష్యుడు ఎట్లుంటాడంటే బయలును విచారణ చేస్తూ బయలనగా ఏమి, ఆ బయలందు లేనేరికి ఏ విధంగా తోస్తున్నది, ఏ విధంగా లేకుండా పోతున్నది ఆఖరికని తన మనసులందు ఎల్లవేళ తలంచుకుంటూ ఆ మార్గంలో తాను ఆరుడయ్యాక ఏం చేయాలి? ఇంకా ఎప్పుడెప్పుడు ఆ గురుని నోటంటే ఆ వాక్యాలు వినపడతాయా? ఆ వినపడిన వాక్యాలను తన మదిలోకి తీసుకొని తాను అనుభవపూర్వకంగా ఎప్పుడు తెలుసుకుంటానా అని చూస్తుంటాడంట. ఎట్లా అంటే ముత్యపు చెప్పు అనేది ఆ ముత్యపు చెప్పు అనేది కూడా ఓ పురుగే. ఓ పురుగు ఇప్పుడైతే కృత్రిమంగా కూడా పెంచుతున్నారు. ఒకప్పుడేమో స్వాతి కార్తెలో ఆ స్వాతి చినుకులు పడినప్పుడు ఆ ముత్యపు చెప్పలు తెరుచుకొని ఉంటాయి. అందులోకి ఆ చినుకులు పడతానే అవి మూసుకుపోయి మలినం లేనటువంటి జలం పైనుంచి వచ్చేది. పైకి ఆవిరైనప్పుడల్లా ఆవిరులను తీసుకుంటుంది అది. ఉష్ణోగ్రత అనేది ఏం చేస్తుంది? సముద్రంలోని చెడ్డ నీటిని, మురిక్కాలలోని చెడ్డ నీటిని, సముద్రంలో ఉప్పు నీటిని, నదిలో మంచినీటిని అన్నిటినీ తటాకాల్లో, చెరువుల్లో అన్నీ పోయినప్పుడల్లా అవి ఆవిరి రూపంలో పోతాయి కాబట్టి ఆ మలినమంతా ఇక్కడే మిగిలిపోతుంది. స్వచ్ఛమైనటువంటి ఆవిరి మాత్రమే వెళ్ళి మళ్ళా ఆ ఆవిరి పూర్తి శీతలీకరించబడుతుంది అక్కడ. పైకి పోయిన తర్వాత ఎక్కడైతే ఉష్ణోగ్రత వాతావరణం పరిధిని దాటిపోతుందో పైకి అక్కడ మేఘంగా తయారవుతుంది గడ్డగట్టి. అక్కడ గాలులు అనేటివి లేవు, స్తంభించి ఉంటాయి కాబట్టి పోయిన ఆవిరంతా గడ్డగట్టాల్సిందే ఐస్ క్రీమ్ లాగా, ఐస్ గడ్డలాగా. అది మళ్ళా వస్తుంది అనుకోండి కిందికి. అయితే ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు ఆ స్వాతి కార్తెలో వచ్చే చినుకులతోనే ఆ కిందుండే ముత్యపు చెప్పల్లో ముత్యాలు తయారవుతాయనే భావనతో అప్పుడు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేశాడు మానవుడు? మానవునికి మేధాశక్తి ఎక్కువ కదా. అట్లా కృత్రిమమైనటువంటి మంచి మలినం కానటువంటి నీళ్ళని ముత్యపు చెప్పల్లోకి పెట్టి ఆ ముత్యపు పురుగుల్ని పెంచడం ద్వారా తయారు చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 4-5 ఏళ్ళయింది ఇది అమల్లోకి రాబట్టి. ఈ 4-5 ఏళ్ళ నుంచి ముత్యాలని కూడా సొంతంగా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ అదే పనిగా ఓ బిల్డింగ్ కట్టి షెడ్లు ఇట్లాంటివి కట్టించి ఆ షెడ్లలో చేపలను పెంచినట్టు దీనిలను కూడా పెంచి ఈ మలినం కానటువంటి నీటిని, ఆవిరి ద్వారా వచ్చేటువంటి నీటిని, ఆ ఆవిరి కూడా గాలిలో తేమ శాతం పెరిగినప్పుడు దానికి ఒక హైడ్రోజన్ H2O అనేది పదార్థం పేరు, సైన్స్ పేరు. దాన్ని నీళ్లు నేరుగా తయారు చేసి గాలిలోంచి సేకరించి వాటిని విడిచి ముత్యాలు తయారు చేస్తూ ఉన్నారు. మానవుని యొక్క మేధాశక్తి అది. అట్లా చేస్తూ ఆ ముత్యపు చెంప వర్షానికి ఎట్లా ఎదురు చూస్తుందో అట్లా ఎదురు చూస్తుంటాడంట మంచి శిష్యుడు. ఆ మంచి శిష్యుడు ఏమని ఎప్పుడెప్పుడు గురువుగారు ఈ విధమైనటువంటి నా మనసులో ఉండే సందేహాలు పోయే విధంగా ఆ వాక్యాలు ఎప్పుడు చెప్తాడో, ఎప్పుడు చెప్తే దాన్ని నేను తీసుకుంటాను అని ఉత్తముడైనటువంటి శిష్యుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎప్పుడు దానిల కోసమే చూస్తూ ఉంటాడంట. ఆ ఉత్తమమైనటువంటి ఆ వాక్యాల కోసమే తాను చెప్పినటువంటి బయలు సూచన చేసినటువంటి ఆ బయలేది, ఆ బయలులో లేనరికి ఏ విధంగా తోచింది అని అది వినుకుంటూ గురువుగారి వాక్యాలను వినుకుంటూ ఆ స్వాచ్ఛినుకులకి ఎదురు చూసినట్టు ఎదురు చూస్తూ ఉంటాడంట. అటువంటి వారిని పద్యములు చదువుచు వినుమనుచు మరీ చదువుము. ఈ పద్యాలు అటువంటి వారిని, అటువంటి సృజనులైనటువంటి శిష్యుల్ని ఈ పద్యాలు వినునైనా వింటూ మళ్ళీ చదివే కొద్దీ దీంట్లోనే అంతరార్థం నీకు అర్థం, భావపరంగా నీకు అర్థమయ్యేది కాక మళ్ళీ దీన్ని గురువాక్యములతో పోల్చుకో. గురువు మళ్ళా ఉదాహరణలు చెప్తాడు కాబట్టి వాటితో పోల్చుకొని మళ్ళీ నీ మదిలో నిలబెట్టుకో. అంతటా నిండి ఉన్నటువంటి అచల పరిపూర్ణ భావము ఊహతో ఎరిగి, అంతటా నిండి ఉన్నటువంటి అచల పరిపూర్ణ భావం ఊహతో ఎరిగి
ఊహతో ఎరగడమే. ఈ జగత్తుగా భావిస్తున్నటువంటి ఈ భూమి ఆకాశంలో అయినటువంటి పంచభూతాత్మం అయినటువంటి వస్తు రూపం కలిగినటువంటి దృశ్య రూపం కలిగినటువంటి అన్నీ కూడా లేకుండా ఉన్నప్పుడు, ఇవి సృష్టి జరగకుండా ఉన్నప్పుడు సర్వము ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ వస్తువు లేనప్పుడు ఆ వస్తువు కాడ ఉన్న స్థలం ఖాళీగా ఉందా లేదా? అట్లా సర్వ బ్రహ్మాండాలు ఆ పైన నుంచి కింద దాకా ఉన్నటువంటి ఆ సర్వము లేనప్పుడు ఏ విధంగా ఉంటుందో అట్టి బయలుగానే ఉంది. ఏ రకమైనటువంటి పరిణామ వికారములు చెందలేదు. మధ్యలో వస్తున్నటువంటి జగత్తు సృష్టి జరుగుతున్నటువంటి దానికి కారణమైనటువంటిదే లేనెరుక. అది సంకల్పించిందే ఈ బ్రహ్మాండం. దానివల్ల వచ్చిందే ఇదంతా. దాంట్లో వచ్చిన జీవులు అవన్నీ. కాబట్టి ఊహతో ఎరిగి లేనెరుకను విడిచి, లేనెరుక ఎట్లొచ్చింది? వచ్చినట్టుగా తోపింపజేసింది. కళ ఏ విధంగా వచ్చిందో దానికి మూలం లేకుండానే, కళ పోయిన తర్వాత మేల్కుంటానే ఏ విధంగా కళలోని కనపడినిచ్చినటువంటి దృశ్యాలన్నీ లేవో, కళలో కనపడిన వస్తువులన్నీ లేవో మొత్తంగా, మళ్ళీ ఒకటి ఉండి ఒకటి పోవడం కాదు. అదేవిధంగా ఈ లేనెరుక అనే దాంతో వచ్చినటువంటి ఈ విశ్వం అంతా కూడా లేకనే తోచినటువంటి కళ వంటిది. కాబట్టి దాన్ని ఆ ఊహతో పరిపూర్ణ భావాన్ని ఎరిగి లేనెరుకను విడిచి రత్నం వలె ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు? సృజనుడైనటువంటి శిష్యుడు. సృజనుడైనటువంటి శిష్యుడు గురువాక్యం పట్ల ఆ ముత్యపు చెప్పు ఎదురు చూసినట్టు స్వాచ్ఛికుల కోసం ఈ గ్రంథాన్ని పదే పదే చదివి ఉండి, మళ్ళీ ఆయన అనుభవవాక్యంలో ఆయన ఏం చెప్తాడో దానికోసం ఎదురు చూసి తాను మళ్ళీ తన భావనలోకి దాన్ని అన్వయించుకున్న తర్వాత దాంతో ఈ విధమైనటువంటి ఈ ఊహతో ఎరిగినటువంటి వాడు రత్నముల వలె ప్రకాశిస్తాడు. ఈ రత్నాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? గురువాక్యంలోంచి, పద్యాల్లోంచి వచ్చిన అర్థాలు రత్నాలే. గురువాక్యాలన్నీ పలుకులు కూడా అన్నీ కూడా ఆ ముత్యాల రత్నాల వంటివే. కాబట్టి అయితే గురు సూచన ఎరుగని నరులను ఈ పద్యములు వినుమనుచు చదివిన చెవిటివాని ముందు శంఖముందినట్టి బోధందు గల ధర్మ మర్మములు వారు ఎరుగజాలరు. ధర్మ మర్మాల సూచన గురు సూచన కాలేదనుకో, గురు సూచన కాని వానికి ఎంతసేపు చెప్పినప్పటికీ పద్యాల్లో అర్థం మామూలుగా చెప్పే కథలు లాంటివి అయితే అది చెప్తూ పోతుంటే ఎంతో కొంత అయినా కొంచెం అర్థం అయ్యేది. ఆ గురు సూచన కాని వారికి ఈ గురు సూచనలో తెలిపినటువంటి ఆ మళ్ళా మామూలుగా సాధారణమైనటువంటి వాచ్యార్థము, లక్ష్యార్థము, మళ్ళా ఆఖరిగా నిర్ణయార్థం అనేటువంటిది, ఆ మూడింటిని ఈ శిష్యుడు అనేటువంటి వాడు పట్టుకోవాలి అంటే గురు సూచన అయినటువంటి వారికైతే ఆ సూచన ప్రకారం మళ్ళీ గురువు బోధించేటప్పుడు దానికి అనుగుణంగా దీనిని విడమర్చి చెబుతారు. కాబట్టి వాళ్ళు వినుకుంటూ పోతే అర్థమవుతా పోతుంది. ఆల్రెడీ గురు సూచన అయింది. ఆల్రెడీ పంచభూతాత్మకమైనవన్నీ ఏవి, పంచ తన్మాత్రలేవి, నీవంటే తెలియబడుతున్నటువంటి నామరూపాత్మకమైన నీవా, నీలో పలుకుతున్నది ఒకటి ఉందే, అది గుర్తెరుగుతున్నది, అదే ముఖ్యమైనది. దానివల్లనే ఈ సర్వ జగత్తు నడుస్తోంది. కాబట్టి అది తెలుసుకున్నావా నీ యొక్క నిజస్వరూపం, అవన్నీ వానికి అవగతం అవుతాయి. కాబట్టి ఈ చెప్పేటువంటి కందార్థాల్లో అంతరార్థం కూడా అర్థమై పోల్చుకోగలుగుకుంటూ పోతాడు ముందుకు. అట్లా లేను అని కనుకో చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు. చెవుడు ఉండేవానికి ఆ పక్కన శంఖం ఊదుతా అంటే వానికి ఏంది, ఆ మైక్ చెప్తా అంటే వానికి ఏమీ వినపడదు. కాబట్టి ఏమీ తెలియనటువంటి వినపడినటువంటి వాడు వినపడకపోతే ఏం చేస్తాడు? ఇంక శంఖం ఊదినట్టు ఈ బోధందు గల ధర్మ మర్మములు ఎరుగజాలరు. చెవిటి శంఖం ఊదినట్టే మామూలు విషయంగా గురు సూచన కానివాడు, ఏదో దారింటి పోయేవాడు, ఏదో ఆసక్తిగా 10 మంది వస్తుంటే వాళ్ళతో పాటు కూర్చోడానికి వచ్చాడనుకో, వానికి ఎంతసేపు బోధించినప్పటికీ దీంట్లో ఉండే ధర్మ మర్మాలు ఎరగలేడు.
ఎందుకంటే ముందు ఏమో తన స్వరూపమే ఎట్లొచ్చిందో తెలియదు తనకు. ఇంక మళ్ళీ ఇదంతా చెప్తే అసలు తెలియకుండా అవుతుంది. పైపెచ్చు ఈ బోధన అపహాస్యం చేతురు. పైపెచ్చు ఈ బోధన అపహాస్యం కూడా చేస్తారు. అపహాస్యం చేస్తారంటే ఈ బోధన. మళ్ళీ ఎందుకంటే వారికి తెలియదు కదా, ఏమీ లేదు నాయన, ఉత్తది ఉంది, కనపడే జగత్తుతో సహా ఇవన్నీ మనం కూర్చొని ఉన్నది, మనం నిలబడుతున్నది, మనం రోజు నడుస్తున్నది, వ్యవసాయం చేస్తున్నది, ఇదంతా భూమి అనేటువంటి ఘన పదార్థం. ఈ పదార్థం కూడా లేనిదే ఒకప్పుడు, లేకనే కలిగినటువంటి పంచభూతాత్మం ఇవన్నీ కూడా ఒకప్పుడు లేకుండా ఎప్పటికీ అప్పటికి ముందు అప్పుడు ఇప్పుడు అనే కాలభేదం లేకుండా బయలే ఖాళీ ప్రదేశమైనటువంటి బయలే ఉన్నది. అందులో ఇవన్నీ వచ్చిపోతున్నా దానికి ఏ సంబంధం లేదు అని చెప్తే వానికి ఏమర్థమవుతుంది? ఈ ఉన్నదంతా కనపడుతోంది కదా, వానికి ఉన్నదే సత్యం అనుకుంటాడు, కనపడేది సత్యం అనుకుంటాడు. దాని పూర్వరంగంలోకి పూర్వాపరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాడు కదా. అది ఎట్లనగా, సంపూర్ణ యౌవనం గల స్త్రీ కామశాస్త్రం ఇచ్చినట్టు పురుష సంగతి లేని స్త్రీ మెచ్చగలదా? మెచ్చలేదని భావం. సంపూర్ణ యౌవనంగా ఉన్నటువంటి ఆ వయసు వచ్చినటువంటి స్త్రీ అయితే ఆ స్త్రీ పురుష సంగమానికి సంబంధించినటువంటి దాంట్లో పరిమితులను తెలుసుకుంటుంది, దాని యొక్క విషయం తెలుసుకుంటుంది, స్పర్శ జ్ఞానం తెలుసుకుంటుంది. అట్లయినటువంటి చిన్న బాలిక అనుకో, ఏ స్పర్శ జ్ఞానమో తెలియదు. తన అవ్వనో తాతనో అవ్వనో ఎవరినైనా వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దిడితే ఏ విధమైనటువంటి వాత్సల్యం కలుగుతుందో ఆ వాత్సల్య భావం ఒకటే తెలుసు. అంతేగాని పరిణితి చెందినటువంటి యువతి అయితే ఆ స్పర్శలోని తేడాలను గమనించగలదు. భర్త లేదా ఆమె ప్రియుడో ఇంకోరో ఏ విధంగా భావించగలదంటే ఆ వయస్సును బట్టి వచ్చినటువంటి భావనలు అవి. చిన్నపిల్లలకైతే పెద్దలు ఈ విధంగా అట్లా అట్లా మెచ్చగలరా? ఆ ఇతరంగా ఉండేటువంటి వాళ్ళకి ఆ పురుషుని గురించి కానీ, పురుషత్వం గురించి, స్త్రీతత్వం గురించి ఏమీ తెలియకుండా ఉండేటువంటి వాళ్ళైతే ఈ మెచ్చలేరు కదా భావం. అటులనే గురు సూచన అయిన నరులైతే ఈ పద్యములు మెచ్చుకుందరు. కానీ అట్లాగే గురు సూచన అయ్యి ఉంటే ఆ సూచనలో చెప్పిన మంత్రము మంత్రార్థము మళ్ళీ వాటిని అన్వయించుకున్నప్పుడు నీ యొక్క స్వరూపము. కాబట్టి జగత్తంతా కనపడుతున్నటువంటి భౌతికంగా నా శరీరం కనపడుతోంది, అట్లాగే పంచభూతాలన్నీ కనపడుతున్నాయి. నా శరీరంలో గుర్తిరిగేది రాత్రంతా నిద్రపోయింది. అప్పుడు ఈ శరీరం ఏం చేసింది? భౌతిక శరీరం ఏం లేదు, నిస్సహాయంగా పడుకోను. గుర్తిరిగేది మళ్ళీ మేల్కొంది. మేల్కొన్న తర్వాత సర్వమును గుర్తించి, సర్వమును వ్యవహరించి, సర్వమును చెప్పగలిగి, సర్వమును చేయగలుగుతోంది. కాబట్టి శరీరంలో గుర్తెరిగేది, గుర్తెరగంది అనే రెండు రకాలైనటువంటి ఉన్నాయి. ఆ గుర్తెరిగేది సర్వవ్యాప్తమైనటువంటి దాన్నే బ్రహ్మం అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, చైతన్యం అంటున్నారు, అన్నీ ఆత్మ అంటున్నారు. అనేకమైనటువంటి పేర్లతో అంటున్నదంతా కూడాను ఆ చైతన్యంగా ఉన్నదే. దాని వలనే ఇది మూలం లేకుండానే అది వచ్చింది. అదే సృష్టికి కారణమవుతోంది, జన్మకు కారణమవుతోంది అనేది అది గుర్తెరిగి జడమైనటువంటి వస్తువులన్నీ కూడా శరీరంతో పాటు సర్వంగా కనపడే జడమైన వస్తువులన్నీ ఒకప్పుడు ఉంటాయి, మళ్ళీ ఒకప్పుడు నశిస్తాయి అనేటిది ఎట్లా తెలుస్తుంది? అట్లా తెలుసాలి అంటే గురుసూచన అయ్యి ఉంటేనే ఆ ఎరిగినటువంటి వాడికైతేనే అర్థమవుతుంది. గురుసూచన ఎరగని వారు ఈ పద్యములందరి మర్మము ఎరుగజాలరు. పద్యాల్లో ఉండే మర్మం తెలియదు వాళ్ళకి. ఇంకే వినడానికి అందరూ వచ్చినట్టుగా వచ్చి వినాల్సిందే తప్ప మర్మం ఎరుగదు. ఇక ఇంకోటి ఆ సృజన లక్ష్యంలోనే ఇంకొక కన్నార్థం కూడా 273ది. శిష్య, ఈ పద్యములను ఎవరి ముందైనను చదువుటకు భయపడకము. శిష్య, ఈ పద్యాలను ఎవరి ముందైనా సరే చదువుటకు భయపడద్దు. ఇవి పెద్దలు విని వీటి యందు తప్పులు ఏమైనా అనొచ్చో వారు తప్పులను ఒప్పులుగా చేతురు. ఈ పద్యములకు అన్ని తెచ్చుదురు. కావున వారిని ఈ పద్యములను సవరింపనివ్వము. శిష్య, ఈ పద్యాలను ఎవరి ముందైనా చదివేకి చదువుటకు భయపడద్దు. ఇవి పెద్దలు విని వీటి యందు తప్పులు ఏమైనా ఉండొచ్చో వారు తప్పులను ఒప్పులుగా చేస్తారు. కాబట్టి అవి వినిండే వాళ్ళు ఎవరైనా పెద్దలు కనుకుంటే
అని ఈ వాక్యం ఎందుకు చెప్పారు అంటే, వ్యాకరణపరమైనటువంటి కవులుగా ఉన్నటువంటి లేదా ఇతరత్ర పండితులుగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఉంటే, ఒకవేళ వాళ్ళ దగ్గరైనా కూడా చదివితే ఎక్కడైనా పొందిక కుదరనటువంటి పదాలు కనుకుంటే వాటిని సవరించగలిగినటువంటి నేర్పు కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి పెద్దల ముందు ఎక్కడైనా కూడా చదవడానికి సంకోచించొద్దండి, చదవండి. చదివితే ఏదైనా ఎక్కడైనా ఉంటే వాళ్ళు తప్పులు ఎక్కడైనా దొర్లింటే దాన్ని ఒప్పులుగా కూడా చేస్తారు. ఈ పద్యమునకు వన్నె తెస్తారు. కావున వారిని ఈ పద్యములను సవరింపనివ్వము. వాళ్ళని సవరింపనీయండి. లేదంటే వాళ్ళు చదువుకుంటూ పోతాంటారు కాబట్టి అదే ఒప్పనుకొని తప్పైనటువంటి దాన్ని చదువుకుంటూ పోతాంటారు. అవి ఎవరైనా కానీ సవరింపనీయండి. ఈ పద్యములను ఔగుణము గలవారు విని నింద చేస్తే అయ్యేదేమోయి, అందులో మనది పోయేదేమోయి. ఈ పద్యాలను ఔగుణం కలిగి ఉండే వాళ్ళు విని నింద చేశారనుకో, దానివల్ల అయ్యేదేముంది, అందులో మనది పోయేదేముంది. వానికే అర్థం కాక వాడు ఏదో అన్నాడనుకో, వ్యాఖ్యానించినాడనుకో, వానికి అర్థం కాకపోతే దానివల్ల ఏం కాదు. దానివల్ల ఏదేముంది, మళ్ళా నిజం నిలకడమే తెలుసును అన్నట్టు మళ్ళా విచారిస్తే వాడు అట్లా అన్నటువంటి వానికి కూడా మనకు తెలుస్తుంది, తెలియబడుతుంది. దానివల్ల వాడు అన్నందువల్ల ఈ బుక్లో రాసినటువంటి కందార్థానికి కానీ, దాని భావానికి కానీ, దాని భావాన్ని విచారిస్తానేటువంటి శిష్యుని కానీ వచ్చిన నష్టమేమీ లేదు. నష్టమంతా వానికే. ఎవడైతే దీన్ని అర్థం కాక ఏదో అన్నాడే ఆ నిన్నవానికే, అంతే తప్ప మనకు పోయేదేమో. ఈ పరిపూర్ణ బోధ ద్వైతము కాదు, అద్వైతం కాదు, విశిష్టాద్వైతము కాదు. మరి ఇతర మతముల వలె ఎరుక మార్గం కాదు. పరిపూర్ణ బోధ అనేది అసలు మతం కాదు ఇది. ఆ మతాలన్నీ ఏం చేశారు, సిద్ధాంతాలు ఇవి. ద్వైతం, అద్వైతం, ఇష్టాద్వైతం అనేది కూడా సిద్ధాంతాలే. అన్నీ కూడా ఒక హిందూ మతంలోనే వచ్చినాయి. అయితే హిందూ మతంలాగా ఈ మతం అయినా, లేదంటే ఇంకో ఇస్లాం అయినా, ఇంకో పార్శ్వీ మతమైన క్రిస్టియన్ అయినా, జొరాస్ట్రియన్లైనా, లేదా శక్తి మతస్థులైనా, గానపత్రులైనా, చార్వాకులైనా ఏ విధంగా పిలవనాయని అవన్నీ ఏంటంటే వాళ్ళు రూపొందించుకొని అవి గొప్పగా వాళ్ళు భావిస్తున్నటువంటి వారి అవన్నీ కూడా వారి మతాలను, లేకపోతే వాళ్ళు అనుసరించే వాటి యొక్క గొప్పతనాన్ని నిరూపించుకొని కోసం చేసే ప్రయత్నాలు. ఇది అటువంటిది కాదు. ఇది ఘనమైనటువంటి బోధ. ఇది వాటిలాగా బోధ కాదు. మరి ఇతర మతముల వల్లే ఎరుక మార్గం కాదు ఇది. ఎరుక మార్గం అంటే ఆ లేనిది తోస్తూ ఉండగా దాన్ని కలవలే నమ్మకుండా అది గట్టిదని దాన్నే పట్టుకొని వేలాడి దాన్ని దాటి బయటికి పోనటువంటి వాళ్ళది ఎరుక మార్గం కాదు ఇది ఎరుక మార్గం కాదు. పుట్టుక గిట్టుక లేకుండా ఉండేటువంటి పుట్టుట గిట్టుట అనేటువంటిది లేకుండా, చలనం అనేదే లేకుండా ఘనమైనటువంటి గురుబోధ ఇది. కాబట్టి ఆగమ నిగమ ఉపనిషత్సారముల కందక ఆగమములు, నిగమములు, వేదములు మరియు ఉపనిషత్తులు, వాటి మీద పుట్టినటువంటి వ్యాఖ్యానాలన్నిటికీ కూడా అందకుండా వాటిలోని సారాంశాన్నంతటి మాత్రమే తీసుకొని ఆ సారాంశం వల్ల మళ్ళీ ఇది మనసుకు బుద్ధికి తగలక ఆవల ఉన్నటువంటి అచల పరిపూర్ణ భావము చాటుమాటు లేకుండా అందరి ఏటు ధైర్యంగా వినిపించము. దీనికి ఏం చాటుమాట అక్కర్లే. ఆ వాదించే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు వాదిస్తారనో, వాళ్ళు నిరసిస్తారనో ఇంకోదంతా భయపడాల్సిన పని లేదు. ఇవి ధైర్యంగా ఎక్కడైనా చెప్పండి ఇవి. ఎందుకంటే దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఏదో మోసపూరితం చేసేదో ఇంకోటో మిగతా దానిలాగా అన్ని మసిపూసి మారేడుకాయ చేసి భ్రాంతిని కల్పించేది కాదు. ఇది ఉన్నట్టుగా చెప్పేది. ఈ ఉపనిషత్తులు, ఈ వేదాలు వీటన్నిటి సారంగా ఆలోచించినటువంటి పెద్దలు ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళు బోధించిన దాంట్లోని అంతరార్థాన్ని తెలియజెప్పేది. అంతరార్థం తెలియజెప్పకుండా దానిపైన ముసుగులు కప్పి ఉన్నారు అప్పుడెప్పుడో. దాన్ని అంతా బహిరంగపరిచి బాహ్యంగా తీసుకొచ్చి దాన్ని విస్తరింపజేయాలి సామాన్య మానవులకైనా. లేదంటే వాళ్ళు భ్రాంతిలో కొట్టుకుపోతూ ఉంటారు. యజ్ఞ యాగాదుల పేరుతో, నదుల్లో మునగడం పేరుతో,
చేత సందర్శనం పేరుతో ఇట్లాంటివన్నీ చేయబడతారు. కాబట్టి తక్షణం ఇదంతా ప్రపంచానికి చాటి ఇచ్చేయాలి అని చెప్పి ప్రత్యేక సిద్ధాంతీకరించారు ప్రత్యేకంగా శివరామ దీక్షితులు. అంతకుముందు లేదా వేదాల్లో అంటే అచలోయం సనాతన అనేది వేదాల్లోంచినే వచ్చింది. వచ్చినప్పటికీ విస్తృతంగా ఇట్లా ప్రత్యేక సిద్ధాంతంగా ప్రచారం కల్పించి వ్యాప్తి చేయాలని సంకల్పించిన వాడు శివరామ దీక్షితులు. ఎందుకంటే ఆయన కూడా యజ్ఞయాగాదులు క్రతువులు అన్నీ చేసిన వాడే. చేసి అందులో ఏమీ లేదురా నాయన, దానివల్ల వచ్చేది లేదు, అయ్యేదంతా ఊరికే ఖర్చు తప్ప, నెయ్యి అగ్ని అంతా పోసి ఏమేమో చేసినప్పటికీ ఇవన్నీ పుడతాండే కారణమైనదంతా నీ మనసులో నీ యొక్క చైతన్యంలో ఉంది. ఈ సంకల్పమే సకల సృష్టికి కారణమైనది. దీన్ని రహితపరుచుకుంటే నీ చలనాలన్నీ ఆగిపోతాయి. నీ చలనాలు ఆగిపోయి నువ్వు నిశ్చలంగా ఉంటావు, అచలంగా ఉంటావు అని చెప్పి దాన్ని అందించాడు ఆయన. కాబట్టి వీటన్నిటికీ అందేది కాదు ఇది. మనసుకు బుద్ధికి తగలక ఆవల ఉన్నట్టి అన్నాడు. ఆవల ఈవల అంతటా ఉన్నట్టి. నిజానికి చెప్పాలంటే ఆవల ఈవల అంతటా ఉన్నటువంటిది ఇది. అటువంటి దాంట్లో ఈ మధ్యలో వచ్చినటువంటిది ఎట్లొచ్చింది అంటే, మధ్యలో ఒకటి తయారు చేసి మనమే పెడితే ఒక వస్తువు అక్కడ రూపం ధరించి ఎట్లుందో ఆ స్థితిలో వచ్చింది. అది లేకుండా పోతే ఆ వస్తువు రూపము నువ్వు తయారు చేసినది. కాబట్టి ఈ సంకల్పం అనేటువంటి దానివల్లనే సకల జగత్తు అనేటువంటి ఆకారంతో సహా సర్వము ఏర్పడి ఉంది. కాబట్టి దీంట్లో వచ్చినటువంటిదంతా కలవలేకపోతుంది. ఏ శాశ్వతంగా ఉండగలదని నిరూపించాలనమానండి. ఏ వస్తువునైనప్పటికీ విశ్వంగా కనపడేటువంటి పంచభూతాత్మమైనదంతా కూడా నశించి మళ్ళీ యుగాలుగా పుడుతున్నాయి. మళ్ళీ యుగాలు కూడా నశించి మన్వంతరాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. అప్పుడు సకల సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ ఈ జీవులుగా కనపడేటివి నీ ముందే పోతున్నాయి. నీ ముందే అనేక మంది ప్రాణాలు పోయినాయి, అనేక మంది నశించారు. అనేక పరిణామాలు, వికారాలన్నీ నీలో కూడా జరిగినాయి. నీ పుట్టినప్పటి నుంచి నీవు ఆలోచించుకుంటే కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ శరీరంలో. కాబట్టి పరిణామ వికారమైనది కాదు అది. ఎట్టి పరిణామములు లేనిది అది. ఎట్టి సృష్టికి కారణమైనటువంటి ఏది లేనటువంటిది. ఆవల ఇవల అంతటా ఉన్నటువంటి అచల పరిపూర్ణ భావము చాటుమాటు లేకుండా అందరి ఎదుట ధైర్యంగా వినిపించము. దీనికి ఇంకా సాటి లేదని చెప్పి వాళ్ళకి అర్థమైతే, వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళకే దీని మీద ఏర్పడితే భావము ఇటువంటి తెలుసుకోవాలి అని ఆ భావం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళకి తెలిసిన వరకే వాళ్ళు నియమనుకుంటారు. కానీ కందార్థాల్లోని భావాలను కొంతవరకైనా కూడా వినగలిగేటటువంటి వాళ్ళు పక్కన వింటున్నటువంటి వాళ్ళైనా సరే ఆసక్తి కనపడి మళ్ళా దీని వైపు కనుక వస్తే శిష్యులుగా తయారై శిష్యుల దగ్గరికి శిష్యులుగా చేరిన తర్వాత అయినా మళ్ళీ కనీసం దీనిలోని భావాలు లేకపోతేనే ఇదవుతారు. లేకపోతే అంతకుముందు ఏవో మైండ్లో పెట్టుకునేటివి ఉన్నాయనుకో కొందరికి, అవే ఉండింటాయి, దీంట్లోకి లోతులోకి పోరు. కాబట్టి అట్లా దీనిని చెప్పడానికి కానీ వినడానికి కానీ ఏ సంకోచం అవసరం లేదు. ఇక 17వ అంశమైనటువంటి శిష్య విజ్ఞాపన అనేది ఇక్కడ వస్తుంది. ఇది కందార్థము 284ది. కందార్థ దరువుల్లో 30 నందు గురువు శిష్యునికి తెలిపిన బోధను ఈ కందమునందు దృఢపరుస్తూ ఉన్నాడంట. అది ఎట్లనగా, గురు సూచనచే శిష్యుడు బయలు ఎరుకలను ఎరిగి ఆ బయలందు ఎరుక లేకనే తనంతట తానుగా తోస్తూ ఉన్నదని, ఆ ఎరుకే బయలును కానీ తనంతట తానుగా లేకుండా పోవచ్చున్నదని ఎరిగి ఆ శిష్యుడు ఎరుక రూపై ఉండగా గురువు అది తెలుసుకొని, శిష్య నిన్ను నీ మదిని లేవనుకో, లేనెరుకు అట్లా లేకుండా పోయినా పరిపూర్ణమే స్వతసిద్ధమై ఉండును. ఈ కందార్థానికి 3 విధాలుగా చెప్పారు. 3 విధాలుగా భావనను కలిగించాయి. దీనికే 2 పేజీలు ఉంది. ఈరోజు అయిపోతుంది. ఈ శిష్య విజ్ఞాపన అనే ఒక్క కందార్థానికి 3 విధాలుగా చెప్పారు. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇది
కష్టం కాబట్టి దీనికి 3 విధాలుగా 2 పేజీల్లో చెప్పారు. ఆ 2 పేజీలు చెప్పిన దాన్ని మొదట గురు శిష్యులు మాట్లాడుకున్నట్టుగా చెప్పి, మళ్ళీ రెండో విధంగా భావిస్తే ఎట్లుంటుందనేది చెప్పి, మళ్ళా దానికి వివరణ అనేది ఇచ్చారు అవతల పేజీలో. కాబట్టి అదంతా కూడా ఇందులో వస్తుంది. ఆ గురు సూచనతే శిష్యుడు బయలు ఎరుకలను ఎరిగి, ఆ బయలందు ఎరుక లేకనే తనంతట తానుకు తోస్తూ ఉన్నదని, ఆ బయల అనే దాంట్లో బయలకు ఎరుక లేదు. ఆ బయలులో ఉన్నటువంటి ఈ ఎరుకగా భావించేటువంటి చైతన్యం అనేది లేకపోయినప్పటికీ తనంతట తానుగా తోస్తూ ఉన్నదని, ఇంద్రజాలికుడు తాత్కాలికంగా నీకు ప్రదర్శించిన వస్తువు నిజానికి లేకపోయినప్పటికీ నీకు చూపించినటువంటి వస్తువు వేరుగా ఉన్నదని, నువ్వు చూసినటువంటి వస్తువును అదేనేమో అని భ్రమపడేటట్టుగా చేశాడు మాత్రమేనని ఏ విధంగా నువ్వు గ్రహిస్తావో ఆ ఇంద్రజాలికుని ముందర, అట్లనే ఈ లేనెరుక దీంట్లో వచ్చి లేనెరుక అనేటువంటి కళలో సర్వ ప్రపంచాన్ని, వస్తు ప్రపంచాన్ని అంతటినీ ఉన్నట్టుగా తోపింపజేస్తున్నదని ఆ బయలును ఎవరైతే బయలును విచారించారో ఆ బయలందు ఇది లేనే లేదని, దీనికి మూలం లేదని, ఇది ఆ ఇంద్రజాలపు వస్తువు వలె కనపడుతున్నదని నిజానికి ఇది విచారిస్తే ఇది లేదు, తాను కూడా లేడని రహితం చెందడమే, భావనలో ఊహాత్మకంగా రహితం కావడమే గురు సూచన చేత అంతిమంగా తాను తెలుసుకోవాల్సింది అదే. తనంతట తానుగా తోస్తూ ఉన్నదని ఆ ఎరుకే ఆ బయలును కానీ తనంతట తానుగా లేకుండా పోతుందని, తన మూలం తనకు తెలిస్తే తనకు మూలం లేదని, కలలో వచ్చిన దానిలాగా వచ్చిందని, నిజానికి ఉన్నది అప్పటికీ ఉండేదే ఆ బయలేనని, దాన్ని గనక చూస్తే ఇంకా తనంతట తానుగా ఉన్నటువంటి ఈ లేనటువంటి ఎరుక కల్పించినటువంటి కళ అది పోవచ్చున్నదని ఎరిగి ఆ శిష్యుడు ఎరుక రూపై ఉండగా, ఆ శిష్యుడు ఏ విధంగా ఉంటాడు? ఎరుక రూపంలో ఉన్నాడు అంతవరకు. ఎందుకంటే తాను రహితమైనటువంటిది ఎవరు చెప్పాలి? గురువు చెప్పాలి. గురువు అది తెలుసుకొని, శిష్య నేనను నిన్ను నీ మదిని లేననుకో. ఓ శిష్య, ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేనని అంటున్నది లేదని తెలుసుకో ముందు. నేనని అంటున్నది ఏది? గుర్తెరిగేటువంటి చైతన్యం అంటుంది. ఈ అవయవాలతో కూడినటువంటి శరీరం ఊరికే ఉంటుంది. అది ఆ లోపల ప్రేరణ ఏదైతే కలిగించి నేనని అంటున్నదో, నీవని అంటున్నదో, చూస్తున్న దృశ్యానికి స్పందిస్తున్నదో, వ్యవహరిస్తున్నదో, మాట్లాడుతున్నదో, అదంతా కూడా ఆ నేనని ఏదైతే అంటుందో అదే. కాబట్టి నిన్ను నీ మదిని లేవనుకో. నీ మదిలో ఏమనుకుంటావంటే నేను అనేది లేదు. సర్వవ్యాప్తమైన చైతన్యంలో ఆ చైతన్యం అనేటువంటి నాలో, నీలో, జీవునిలో, చీమలో, పుట్టలో, గుట్టలో సర్వవ్యాప్తమై ఉన్నటువంటి దాంట్లో కదులుతూ ఉన్నటువంటి ప్రేరణ కలిగిస్తున్నటువంటి దానిలన్నిట్లోనూ నేనని భావిస్తున్నందువల్ల నీవని దేన్ని భావిస్తున్నావు? నీ శరీరాన్ని చూసుకొని ఇది నేను, దీనికి ఓ పేరుంది, దీనికి ఇది అని అనుకుంటున్నావు. నిజానికి నేననేటువంటి నిన్ను లేవనుకో. నేనంటున్నది ఏది అంటే, నేనంటున్న దానికి పేరు లేదు. నిజానికి దానికి పేరు లేదు. దానికి కేవలం ఊహాత్మకమే అది. ఆ చైతన్యము అదే పలుకుతోంది. దానివల్ల అది ఉంటేనే ఇదంతా పనిచేస్తుంది. కరెంట్ ఉంటేనే వస్తువులు పనిచేసినట్టు. అది లేదనుకో ఏవి పనిచేయవు. అనేక రకాలుగా, అనేక రూపాలుగా ఉన్నప్పటికీ, బల్బుగా, ఫ్యానుగా, ఇతరత్ర ఏ రకాలుగా ఉన్నప్పటికీ అదంతా కూడా చైతన్యం అనేటువంటి శక్తి నుంచి వచ్చినదే. కాబట్టి ఆ శక్తి అనేది, ఆ నేననేది నీ మదిలో లేదనుకో. లేనెరుక ఇట్లా లేకుండా పోయిన తర్వాత నీ మదిలో లేకపోతే ఏముంది? జడ శరీరం అదంతకదే ఏది ఊహించదు, చేయదు. ఏ రకమైనటువంటి ఊహల్ని భావాలని కానీ తనంతట తానుగా కలిగి ఉండదు. అవయవాలతో కూడినటువంటి జడ శరీరం.
గుర్తెరిగే చైతన్యంగా ఉండేది కూడా ఇది నిద్రపోయిన తర్వాత ఏ చైతన్యము లేకుండా విరమించబడి ఉంటుంది. కాబట్టి నీ మదిని నేను అని ఏదైతే ఉంటున్నదో అది లేదనుకో, అది లేకపోతే ఏం లేదు. కరెంట్ లేకపోయినప్పుడు వస్తువు ఎట్లుంటుందో అట్లుంటుంది. లేనెరుక అట్లా లేకుండా పోయిన తర్వాత ఏది ఉంటుంది? స్వతः సిద్ధమై పరిపూర్ణం సర్వవ్యాప్తమైనదే స్వతः సిద్ధమై ఉంటుంది. అదే నిలిచి ఉంటుంది ఈ లేనెరుక అనేది పోయిన తర్వాత. శిష్యుడు తన సంశయములు అన్నీను తీరిపోయాను, ఇక ఈ పరిపూర్ణ భావము నాకు చాలును అని గురువుతో చెప్పగా, గురువు శిష్యునికి బోధ దృఢపరచుట కొరకు అతనిని ఇట్లా అడుగుతున్నాడు. ఆ బోధ దృఢపడాలి కదా, నాకు అన్నీ తెలిసాయని ఆయన, నా సంశయాలు అన్నీ తీరిపోయినాయి, ఇక ఈ పరిపూర్ణ భావం నాకు చాలు. పరిపూర్ణ భావం అంటే తాను లేకపోవుట. తాను లేడు, గురువు లేడు. తాను గురువు ఇద్దరు లేకుండా పోయినటువంటి స్థితి వచ్చిన తర్వాత ఇంక చెప్పేది ఏంది, భావించేది ఏంది, ఊహించేది ఏంది, మాట్లాడేది ఏంది? ఇంక చాలు నాయన, నాకంతా అర్థమైపోయింది అని తర్వాత మళ్ళీ అది ఆరూఢత కావాలి కదా. మళ్ళీ ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఆ విధంగా ఆ దృఢ స్థితిలో తాను ఉండాలి. కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడంటే ఆ బోధ దృఢపరచుకోవడానికి ఆయన ప్రశ్నలు ఎత్తున్నాడు గురువు. శిష్య, ఊరులురులు నేననక నిండిన జరిగింపు. శిష్య, నేను నువ్వు అనేది, మరియు ఒరులురులు అంటే వాళ్ళు వీళ్ళనే ఇతరులు అనేటువంటివన్నీ కూడా ఏవి నేననక నిండినది. ఆ నేననకుండా నిండినది ఏది? నువ్వు నేను అన్నట్టుగా, ఇతరులు వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా అనే మాటలను ఎప్పటికీ కూడా అనకుండా ఉండేది ఒకటి ఉంది. అది ఏది? అంతటా నిండి ఉన్నటువంటిది ఏది? అది ఎరిగింపమంటే శిష్యుడు చెబుతున్నాడు, సృష్టికి పూర్వము, సృష్టికి పరము, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, సృజన లేక ఉన్నది. సృజన అంటే సృష్టించడం, సృజనాత్మకమైన శక్తి ఉంది వీనికి అంటుంటారు. ఎవరైనా పిల్లలను చూస్తే అబ్బా చాలా తెలివి, సృజనాత్మకమైన శక్తి ఉంది ఎందుకంటే వీడికి వీడిగా ఏదైనా తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంది అన్నట్టు. అటు సృజన ఉంది. ఇది ఇంగ్లీష్లో అయితే క్రియేటివిటీ ఉందప్ప వీనిలో, సొంతంగా చేయగలరంట. అటువంటి సృజన ఆ బయలుకు లేదు. అది ఏది సృష్టించదు. సృష్టించేదంతా ఏది సంకల్పిస్తోందో, ఏది భావిస్తోందో, ఏదైతే చైతన్యంగా ఉన్నదో అదే చేయాల్సిందే. కాబట్టి అది సృష్టికి పూర్వము, సృష్టికి పరము, సృష్టి లేనప్పుడు, సృష్టి ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా సృజన లేకుండా ఉంది. అది ఎటువంటి సృష్టి చేయకుండా ఉంది. దేశకాల వస్తు భేదం లేక, దానికి దేశం అనే ప్రదేశం కానీ, కాలం అనేది కానీ, వస్తు భేదం లేక అని ఎందుకన్నారంటే అంతటా ముళ్ళుగుచ్చేదానికి కూడా సందు లేకుండా అంతటా ఉన్నదని చెప్పడానికి. అంతటా అదే ఉన్నది, దానికి ఏ వస్తు భేదము, దేశకాల భేదము లేవు. చంచలం లేక ఉన్నది, అది చెల్లించకుండా ఉంది. ఎటువంటి చంచలము దాంట్లో లేదు. చంచలం కలగాలి అంటే చలించేదానికి సృజన ఉండాలి, చలించేదానికి చైతన్యం కలిగి ఉండాలి. చలించేదే ఆ ఎరుక. దానికి అది లేదు కాబట్టి అది చెలించకుండా ఉంది. 8 దిక్కుల మీదను కిందను నడుమను నిండి ఉన్నది. 8 దిక్కులుగా ఉన్న దాంట్లోనూ మళ్ళీ పైన కింద లోపల బయట సర్వవ్యాప్తమై అంతటా ఉన్నది. చలనము లేక, మలినము లేక, చంచలము లేక, ఆది మధ్యాంతరము లేక పరిపూర్ణమై ఉన్నది. చలనము లేదు, ఏ మలినము లేదు, చంచలము లేదు, మొదలు కొన కూడా లేదు. ఆది మధ్యాంతరం లేక పరిపూర్ణమై ఉన్నది. బయలై ఏకమై బాధరహితమై కేవలాత్మయై ఉన్నది. బయలుగా ఉన్నది అది, మరియు ఏకమై ఉన్నది. 2గా 3గా 4గా చెప్పడానికి వీలు లేకుండా సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ బయలు ఒక్కటేగా ఉన్నది. ఇక్కడ వేరుగా ఉన్నది, అక్కడ వేరుగా ఉన్నది. కుండలో బయలు, ఇంకో ప్రాంతంలో బయలు, గదిలో బయలు, బాహ్యంగా ఉన్న బయలు అనేటివన్నీ నీకు తోస్తున్నటువంటి వేరువేరుగా ఉన్నటువంటి అవి కాదు ఇవి. అవన్నీ వేరువేరుగా నువ్వు పెడితే అది బయలే. దానిపై చెప్పాలంటే దాని బయలు అనొచ్చు, కానీ ఈ బయలు కాదు. ఒకటి తయారు చేస్తే ఏర్పడినటువంటి శూన్యంలో ఒక పదార్థం పెడితే, శూన్యంలో వస్తు రూపాన్ని కల్పించి పెడితే, ఆ శూన్యం కుండలో కూడా బయలుంది కదా.
లేదంటే ఈ ఆకాశంగా కనపడే దాంట్లో ఈ వస్తు సముదాయం అంతా వచ్చి పడింది కదా, బ్రహ్మాండం అనేటువంటి వస్తు సముదాయం సర్వం వచ్చి పడింది. ఇదంతా కూడాను మరి ఆ బయలుగా ఉన్న ప్రదేశంలోనే ఉన్నది కదా, ఉన్నది కానీ అవకాశం ఇచ్చినటువంటి బయలుగా ఉంది అది. అట్లాగే నువ్వు తయారు చేసి పెట్టి బయలుగా ఉంది, ఘటాకాశంగా ఉన్నది, ఈ ఆకాశంగా ఉన్నది. ఇవన్నీ కూడాను ఓ పరిమితికి లోబడి ఉన్నాయి. పరిమితే లేనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ములుగుచ్చడానికి కూడా సందు లేనటువంటి బయలుగా ఉన్నది. అది పరిపూర్ణమై ఏకమై బాధరహితమై, బాధ ఏమీ లేదు. బాధలన్నీ కూడా ఏ చైతన్యం అయితే భావిస్తుందో దానికే బాధ ఉంటుంది. బాధరహితమై కేవలాత్మయే అయి ఉన్నది, కేవలాత్మయే అయి ఉన్నది. ఈ ఆత్మగా చెప్పబడుతున్నదేమో సృష్టికి కారణమైనటువంటి దాన్ని సంకల్పించింది ఇదే. కాబట్టి ఈ ఆత్మగా కాదు, కేవలాత్మక అసలు సంకల్పమే చేయనటువంటి, పరిపూర్ణంగా ఉన్నటువంటి, అవ్యక్తం కూడా లేనటువంటి, వ్యక్తము అవ్యక్తములు అనే ద్వంద్వములు కూడా లేనటువంటి, వ్యక్తం కావాలనేటువంటి కోరికే లేనటువంటి, అవ్యక్తానికంటే పూర్వం కూడా ఉన్నటువంటి కేవలాత్మగా ఉన్నది ఇది. కాబట్టి ఇదేది సగుణ నిర్గుణములు కానిది. సగుణము అనేది గుణాలు, 3 గుణాలతో కూడినటువంటిది. త్రిగుణములు అంటే 3 గుణాలు, సగుణ అంటే గుణములతో కూడినని. ఆ గుణం ఏ దాంతో కూడి ఉన్నప్పటికీ సగుణ అంటే గుణములతో కూడినది, నిర్గుణ అంటే గుణములు కానిది. కాబట్టి గుణములతో ఉన్నది, గుణములు కానిది. ఈ రెండు గుణం అనేటువంటి ఆ గుణాలు రెండు సగుణంగానూ లేదు, నిర్గుణంగానూ లేదు. అది ఇంతకుముందు గుణాలు ఉండి ఇప్పుడు పోగొట్టుకుందప్ప అనేదంతా ఏది? ఈ ఎరుకకే గుణాలు వచ్చినాయి. ఆ గుణరహితమైనటువంటి దాన్ని గురువు యొక్క విచారణ చేత నువ్వు తెలియబడిన తర్వాత నువ్వని సంకల్పిస్తున్నది ఏదైతే ఉందో, నేనని సంకల్పిస్తున్నది, అది సర్వమును చేస్తున్నది. అదే పంచతన్మాత్రలతో తాదాత్మ్యం చెందింది, అదే గుణములతో తాదాత్మ్యం చెందింది, అది వ్యవహారంతో కనబడే దృశ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందింది. అంతా అదే చేసింది, ఇదేమీ చేయలే. అది ఎప్పటికీ అది ఒక రకంగా ఉంటే ఈ గుర్తెరిగేదే సర్వము మూలం లేకుండా వచ్చి గుర్తెరుగుతున్నటువంటిదే అన్నీ చేసింది. కాబట్టి అదేది అది ఇంతకుముందు గుణములు ఎరుకకున్నాయి, ఆ గుణములు పోగొట్టుకోవడానికి విచారణ చేత సర్వం పోయిన తర్వాత తాను అంతకుముందు సగుణంగా ఉండి మళ్ళా నిర్గుణుడు అవుతున్నాడు, పరిపూర్ణైన వాడు. కాబట్టి అవన్నీ ఎరుకకే ఉన్నాయి తప్ప పరిపూర్ణంగా ఉన్నటువంటి దానికి అంతకుముందు గుణములు లేవు, మళ్ళా కూడా గుణములు లేవు. సగుణము కాదు, నిర్గుణము కాదు, అది లేనటువంటి స్థితిలో ఉంది. అసత్తులు కానిది, సత్తు చిత్తులు కూడా కానిది, అది సత్తు అసత్తు కూడా కానిది. ఆ సాకార నిరాకములు కానిది. సాకారము కాదంటే ఆకార రూపం ధరించి లేదు, నిరాకారంగా అంటే అంతకుముందు ఆకారం ఉంటే కదా, ఆకారం పోయిందప్ప ఇప్పుడు ఆకారం లేదని. కాబట్టి ఆకారమే లేదు, ఎప్పుడూ ఆకారాన్ని ధరించిన సాకారము గాలే, సాకారమై మళ్ళా నిరాకారము గాలే. అది స్థావర జంగములు కూడా కానిది. స్థావరంగా ఉన్నటువంటి ప్రాణులు ఉన్నాయి, ఇవన్నీ కూడా జగత్తులో విశ్వంలో ఉన్నవి. జంగమంగా ఉన్నవంటే కదిలేటివి, అట్లా కదిలేటివి కదలకుండా ఉండేటివి కూడా కాదు. అది క్షేత్రజ్ఞులు కానిది. క్షేత్రము కాదు, క్షేత్రజ్ఞుడు కాదు. క్షేత్రముండి ఆ క్షేత్రానికి పాలకుడైనటువంటి క్షేత్రజ్ఞుడు, దేహముండి దేహానికి దేహంలో ఉన్నటువంటి దేహి. కాబట్టి క్షేత్రజ్ఞుడిగా ఉండి తాను నడిపిస్తూ ఉంటే క్షేత్రజ్ఞుని యొక్క చైతన్యంతో క్షేత్రం కదులుతూ ఉంది. అట్లా ఏది కూడా కాదు. అది క్షేత్రము క్షేత్రజ్ఞులు రెండు కాదు. అది నామరూపములు లేనిది. నామరూపం ఉంది అంటే రూపం ఉంటేనే నామం ఉంటుంది, రూపం లేని దానికి నామం. రూపం అంటే ఏ రకమైనటువంటి రూపం? ఇప్పుడు గాలి ఉంది, దానికి రూపం లేదే, మరి దానికి పేరుంది అంటే తన్మాత్రల్లో ఏది ఉన్నప్పటికీ దానికి పేరుంటుంది. గాలి అనేది కంటికి కనపడకపోయినప్పటికీ దానికి కూడా చలనం ఉంది, స్పర్శ ఉంది. ఒక పెద్ద బెలూన్లో నింపి దానికి మూత వేసినారనుకో, అంత కొంత ప్రదేశాన్ని ఆక్రమించి బరువును కూడా కలిగి ఉంది. కాబట్టి వస్తు లక్షణాలన్నీ దానికి కూడా ఉన్నాయి. కాబట్టి నామరూపాత్మకమైనటువంటిది కాదు అది. నామరూపాలు కలిగినటువంటివన్నీ తన్మాత్రలతో కూడినటువంటి వాటివి. కానీ ఆ బయలుదేరి దానికి ఏ రకంగానూ ఇట్లా తన్మాత్ర స్వరూపంగా కనపడే కూడా లేదు,
ఏ విధంగానూ లేదు కాబట్టి నామరూపం లేనిది. కాబట్టి అది ఏ విధంగానూ నామరూపాత్మమైనది కాదు. అది కారణ కార్యములు కానిది. కారణము కార్యము రెండు కానిది అది. కారణంగా ఒక మనసులో ఓ భావం సంకల్పంగా ఉంటే అది వ్యక్తమై దాని యొక్క కార్యరూపం ధరిస్తే దాన్నే ఓ దాన్ని కారణము, మరో దాన్ని కార్యము అంటున్నాం. సూక్ష్మంగా ఉన్నదాన్నేమో కారణం అంటున్నాం. ఆ కారణం చేత స్థూల రూపం ధరించినటువంటి వస్తు ప్రపంచాన్నంతా కార్యరూపం అంటున్నాం. కాబట్టి కారణము, కార్యము రెండు కాదది. కారణంగా ఉన్న బ్రహ్మము కాదు, కార్యంగా ఆవిర్భవించినటువంటి ఈ విశ్వమంతా ఏదైతే వ్యాపించిందో అది కార్యరూపం ధరించినటువంటిది కాదు. కాబట్టి అది పాప పుణ్యములు బంధమోక్షములు కూడా కానిదది. పాపము, పుణ్యము అనేటువంటిదంతా గుర్తెరిగేదానికే. గుర్తెరిగేటువంటిదా అదే నీ చేత ఏ కార్యమైనా చేయిస్తుంది. ఏ భావన కలగడానికైనా దాన్ని అమలు చేసేటువంటి లక్షణం కలగడానికైనా అదంతా దేనికి కలుగుతుందంటే గుర్తెరిగేదానికే కలుగుతుంది తప్ప జడంగా ఉండేదానికి కదలలే. కాబట్టి పాపపుణ్యములన్నీ కూడా ఈ గుర్తెరిగే మూలం లేని గుర్తెరిగే శరీరానివే. బంధమోక్షములు కూడా దీనివే. అంతేగాని పాపపుణ్యములు బంధమోక్షములు భావించడానికి కూడా వీల్లేదు బయలులో. బయలు అనేది ఎట్టి రకమైనటువంటి శక్తి లేకుండా, ఏ రకమైనటువంటి కదలికలు లేకుండా ఉన్నది. తనలోనే ఇవన్నీ శక్తితో సహా సర్వము కదలికలు కలిగినటువంటివన్నీ ఉన్నప్పటికీ, అంతటా తాను ఉన్నప్పటికీ తాను దాంతో తాదాత్మ్యం చెందని స్థితిలో ఉందది. కాబట్టి పాపపుణ్యములు బంధమోక్షములు కూడా లేవు. అది జ్ఞానకర్మలు కానిది. అది జ్ఞానం అనేది ఈ చైతన్యమే. ఆ జ్ఞానం చేత భావించేది ఇదే. కార్యరూపం ధరింపు చేయడానికి కర్మలు చేయించేది కూడా ఇదే. కాబట్టి అది జ్ఞానము, కర్మలు రెండూ కానిది. చరాక్షరములు కానిది. చరము కాదు, అక్షరము కాదు. చరం అంటే నశించేది, అక్షరం అంటే నశించకుండా ఉండేది. నశించకుండా ఉండే వస్తు రూపం ఉంటే కదా మళ్ళీ అది నశించిపోయిందప్ప వస్తు రూపం అని అనడానికి. వస్తు రూపమే కాదు అది. ఒకప్పుడు ఉన్నది అయితే మళ్ళీ అది నశిస్తుంది, అది పుట్టింది, మళ్ళీ ఇప్పుడు పోతుంది అనొచ్చు. ఆ పుట్టనే లేదు అది. దానికి పుట్టుక లేదు, పోకడా లేదు. రాకడా పోకడాలు లేనిది అది. ఎప్పటికీ సర్వవ్యాప్తమై ఉన్నటువంటిది అది. చరాక్షరములు కానిది, సత్య అసత్యములు కానిది. సత్యం అనేది అంటే ఒక వస్తువు మన కళ్ళెదురుగా ఉన్నటువంటి సత్యముగా భావించామనుకో, ఆ వస్తువు అక్కడ లేకుండా పోతే మళ్ళా అది లేనిదే అయితే అసత్యము, సత్యం అనేది ఎట్లొచ్చినాయి? ఒకదాన్ని నువ్వు భావించినప్పుడు అది ఉన్నది. ఆ ఉన్నది యథార్థంగా ఉన్నది. నాకు తెలియబడుతోంది అనేది సత్యం. మళ్ళీ ఆ తెలియబడకుండా ఉందనుకో, తెలియబడకుండా అసత్యంగా ఉన్నది. లేదా అది సత్యం కాదది, నిజం కాదది, నాకు తెలియబడలేదది. తెలియబడ్డం అంటే కంటితోనే కాదు, మనసుతో తెలియబడినా కూడా తెలియబడినట్టే. అట్లా తెలియబడేది కూడా కాదది. మనసుతోనూ తెలియబడేది కాదు. ఈ వస్తువులాగా కనపడేది కాదు. కాబట్టి సత్యము, అసత్యము అని 2 పదాలతో కూడా దాన్ని చెప్పడానికి వీల్లేదు. సత్యాసత్యములు కానిది. అది ఖండాఖండములు కానిది. ఖండము కాదు, అఖండము కాదు. అఖండంగా ఉన్నటువంటి ఒక్కదానిలో కలిగినటువంటి చలనం వలనే సకల బ్రహ్మాండము ఏర్పడింది. మళ్ళీ దాంట్లోనే ఆ భావంతోనే ఖండాఖండములన్నీ ఏర్పడినాయి. మళ్ళా అనేకంగా ఉన్నటువంటివన్నీ వచ్చినాయి. దాంట్లో నుంచి గుర్తెరిగే చైతన్యంతో వచ్చినాయి. ఏకం అనేకం భవతి అనే దాంట్లో విస్తరించుకుంటా పోయినాయి. కాబట్టి అది ఖండము కాదు. అఖండంగా ఉన్నటువంటి వీటన్నిటితో కూడిన ఏకస్థితిలో ఉన్నటువంటిది కాదది. అవన్నీ ఏది? ఏకస్థితిలో ఉన్నది గుర్తెరిగే ఎరుకే. ఆ ఎరుకే సంకల్పించినందువల్ల మొదట బ్రహ్మాండము, అందులో జీవులు, మళ్ళా అందులో అనేకాలుగా భావిస్తున్నటువంటి ఖండ ఎరుకలన్నీ దాంట్లో నుంచే వచ్చినాయి. అంతే తప్ప దాంట్లో బయలుగా ఉన్నటువంటి దాంట్లో అఖండ ఎరుక రాలేదు, ఖండ ఎరుకలు రాలే. అది రాకడా పోకడలకు రానిది. రాకడకు పోకడకు రాలేదు. అవసరమైతే మనం ఈ గ్రంథం అయిపోయిన తర్వాత అఖండ ఎరుక నిర్ణయ పద్ధతి అనేది గతంలో ఎప్పుడో
మేము ప్రత్యేకంగా రాత్రిపూట వాట్సాప్ గ్రూప్ ఉన్నప్పుడు చెప్పింటి ఒకసారి, మళ్ళీ ఒకసారి కావాలంటే అఖండ ఎరుక నిర్ణయ పద్ధతి అనేది ప్రత్యేకంగా విద్యాసాగర్ రావు రూపొందించినది ఉంది. తక్కువ పేజీలతో మళ్ళీ ఒకసారి దాన్ని పెట్టుకుందాం ఎప్పుడైనా. కండ ఎరుక అనేది విశ్వవ్యాప్తమై కనపడుతున్నదంతా కండ ఎరుక. అఖండ ఎరుక అది. కండ ఎరుక అనేది నీలో నువ్వుగా, ఇంకొకరిలో వారుగా, వీరుగా, వేరువేరుగా భావిస్తున్నవన్నీ కండ ఎరుకలు. వాటన్నిటి భావాన్ని తొలగించుకొని నేను అనేది ప్రత్యేకంగా నాలో భావించి నా శరీరము నా రూపాన్ని చూసుకొని నేనంటోంది. ఆ నేనంటున్న చైతన్యం సర్వవ్యాప్తమై ఉన్నది, నాలోనే కాదు, పశుపక్షాదులతో సహా సర్వవ్యాప్తమై చైతన్యం ఒక్కటిగానే ఉన్నది. ఆ ఒక్కటిగానే ఉన్నదే విశ్వాత్మగా ఉండి దాంట్లో నుంచి ఏర్పరిచినటువంటిదే ఇదంతానని దీన్ని పోగొట్టుకొని నేనే బ్రహ్మను అనేటువంటి ఏదైతే అంటోందో మహావాక్య విచారణ ద్వారా నేను బ్రహ్మనైతిని అంటున్నదే అఖండ ఎరుక. కాబట్టి ఆ అఖండ ఎరుక కండ ఎరుక రెండు కానిది అది. అఖండ ఎరుక కాదు, కండ ఎరుక కాదు. బయలుగా ఉన్నది, ఖండాఖండములు కానిది అది. అది రాకపోకలకు రానిది, రావడానికి జన్మలకు రాదది. మళ్ళీ జన్మలకు వచ్చిందల్లా మరణం చెందుతుంది. కాబట్టి జనమరణాలు రెండు లేనిది అది. అది వసుదలో అనగదు, భూమిలో అణిగేది కాదు, నీళ్ళల్లో మునిగేది కాదు, అగ్ని కాలదు, గాలికి కూలదు, చేతులకు చెక్కదు, కన్నులకు కనపడదు. అది ఏ బట్టబయలు. దీన్నే భగవద్గీతలో ఆత్మగా వర్ణించారు వాళ్ళు. అది చేతులకు చెక్కదు, కాళ్ళకు అగ్నికి మండదు, ఆత్మశాస్త్రమైన పద్ధతిలో దాంట్లో ఒక చోట చెప్పారు. ఈ బయలు అట్లా కాదు, ఖండాఖండములు కానిది, రాకపోకలు లేదు, వసతులు అనగదు, నీళ్ళలో మునగదు, అగ్నిచే కాలదు, గాలిచే కోలదు. అసలు వీటన్నిటికీ ఏ దానికి సంబంధం లేనట్టు, చేతులకు చెక్కదు, కన్నులకు కనపడదు, అది ఏ బట్టబయలు. మరి దాన్ని ఏ విధంగా దీన్ని చెప్పేకి వేరే రకంగా చెప్పడానికి వీలు లేనటువంటి ఇది. ఏమీ లేనప్పుడు ఓ శూన్యంగా ఉన్నట్టు అంటే అశూన్యంగా ఉన్నటువంటి ఆకాశం అనే దాంట్లో శబ్దం ఏర్పడి మళ్ళీ మిగిలిన దాని అన్నిటికీ ఆస్కారం ఇచ్చింది. అదేమో అది నిజమే, ఆత్మ నిజం, అది అరగదు, కరగదు, తరగదు. నిజమే కానీ వాళ్ళు దానికి చెప్పారు. అది ఆత్మ అనేది ఎరుకే కాబట్టి అఖండ ఎరుకకు కూడా చెప్పారు. ఎందుకంటే కంటికి కనపడదు, అది అగ్నికి కాలదు, అది కూడా సేమ్ ఈ లక్షణాలే కలిగి ఉంది. అది నిజమే. దానికి నిశ్శబ్దంగా ఉండి మళ్ళా మెదిలే గుణం దానికి ఉంది. మెదిలే గుణం అది కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ అది మెదులుతుంది, సంకల్పిస్తుంది కదా. అది ద్వంద్వభావం చెందే గుణం దానికి ఉంది. దీనికి సంకల్పిస్తుంది, సృష్టికి కారణమవుతుంది అది. హలో, అది నిజం అంటే దాన్ని విచారించినప్పుడు ఆటికే నిజం అవుతుంది, కానీ దీనికి దానికి సాటి పొందితే అది అబద్ధం. దీనికి దానికి సాటి లేదు. లక్షణాలు అవే ఉన్నప్పటికీ ఈ సేమ్ ఇదే. మామూలు బయలుకు ఆకాశంగా అవకాశం ఇచ్చిన బయలుకు ఎట్లా తేడా ఉందో అట్లా అది కూడా శూన్యంగానే దానికి ఈ ఊరికే ఉండే ఎరుకకు బయలుకు సాటి చేస్తే బయలు ఈ ఊరికే ఉండే ఎరుక కూడా అబద్ధం. ఎందుకంటే అది ఊరికే కూడా ఉండేది కాదు. ఎందుకు ఊరికే ఉండేది కాదంటే ఏమీ లేదు, ఊరికేనే ఉండదు, ఏమి చేయదు. అది కాబట్టి ఇదన్నీ ఊరికే ఉండేదానికి అన్ని చేసేదానికి సామర్థ్యమైంది. కాబట్టి అది ఇది లక్షణాలే ఉన్నప్పటికీ ఇది భౌతికంగా నీళ్ళల్లో మునగదు, అగ్నిచే కాలదు, గాలికి కోలదు, చేతులకు చిక్కదు, కన్నులకు కనపడదు. అదే నిజం, అది కూడా నిజమే అయినప్పటికీ భగవద్గీతలో పోల్చినటువంటిది. దేనికి పోల్చారంటే ఆత్మ అనేది శక్తిగా ఉన్నది, చైతన్యంగా అదే ఉన్నది, కంటికి కనపడదు. కరెంటు కదా ఏ విధంగా కనపడదో, దేంట్లో కన్నా ప్రవేశించినప్పుడు ఆ బల్బు పెరగడం, ఫ్యాన్ తిరగడం, తర్వాత ఏసీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఇంకో దానికైనా శక్తి అనేది పోతుంది, కానీ అది ఎట్లుంటుందో ఎరగదు. దాని యొక్క ఫలితంగా ఏర్పడిన కార్యరూపం ధరించిన దాని లక్షణాలు తెలియగలుగుతున్నప్పటికీ దాన్ని ఎరగం. అట్లనే ఆ ఆత్మ అనేది కూడా ఇలువట్టి లక్షణాలతో, బయలు లక్షణాలతోనే అగ్నికి కాలేదు, కానీ
చేతులకు చిక్కేది కానీ, గాలికి కూలేది కానీ, కళ్ళకు కనపడేది కానీ ఏమీ లేదు అట్లా అని చెప్పారు. కానీ దానికి ఏంటంటే అది సంకల్పించే గుణం దానికి ఉన్నది. ఇది సంకల్పించదు బట్టబయలు అనేది. కాబట్టి అది ఉర్రురు నేను నేను అని అనక తనను తాను ఎరుగక అంతటా నిండి ఉన్న బయలు. అంటే వాళ్ళు వీళ్ళు అనడం కానీ, నేను నీవు అనడం కానీ, దేనిని గుర్తించడం కానీ, మళ్ళా తనను తాను గుర్తించడం కానీ, తనను తాను కూడా ఎరగదు. తనను తాను ఎరగాలంటే తనకు చైతన్యం అనేది తనలో కలిగేటువంటిది ఉండాలి. గుర్తెరిగే ఎరుక ఉండాలి. అది ఎరుక కానిది కాబట్టి తనను తాను కూడా ఎరగదు. అంతటా నిండి ఉన్న బయలు, అంతటా నిండి ఉన్నటువంటి బయలే అది. ఇక గురువు మళ్ళా శిష్యులు దీని మీద ప్రశ్నించుకుంటున్నారు. అది రేపు విచారణ చేద్దాం. తర్వాత దాని మీద వివరణ అనేది కూడా మళ్ళా ఇంకో పేజీ, అది రేపు చెప్పుకుందాం. వీటికి సమయం సరిపోయింది. మరి నేను ఊర్లనుచు ఎరుగు నీవెవరు, నేను ఇతరులనేటి ఎరుగుతున్నటువంటి నీవెవరు అనేది గురువు ప్రశ్నిస్తున్నాడు. దాని జవాబుగా వచ్చిన జవాబులు మరియు ఆఖరిలో చెప్పినటువంటి వివరణ రేపు చూద్దాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎవరుంటే ఏమి భయమురా, సవరింతురు తప్పులుంటే సాధులు విన్నన్. సవరించు నువ్వు మిది విని అవనీతులు నింద చేస్తే అయ్యేదేమోయి, అందులో మనది పోయేదేమోయి. భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ, చౌరంగా వినిపించు చాటేల మాటేలా అయ్యేదేమోయి, అందులో మనది పోయేదేమోయి. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేనెలేదుగా. జయ శుభాశయ రతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేనిలేదుగా. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఎల్ల కాలమునందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి, యుల్లము రంజల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యాదులకును. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. వేద వేదాతీత వేద్యమౌ గురుబోధ వేమారు శిష్యుల కిరిగించియు, వేదనలు బాపితామోదం భుజే గోతు వేదాంత వెంకటరమణయ్యకు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములల్ల ఏకముగను, ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతో దెల్పు గురు పీఠమునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాతీతానంద స్వత్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ.